ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల స్పెషల్ అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఓపికగా లాస్ట్ వరకు చూడడం వల్ల ప్రసాదాలు చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన బెల్ బటన్ని క్లిక్ అనేది చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు టేస్టీ. సరే, ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు మనం బెల్ల పొంగల్ అనేది చేసుకుంటున్నాము కనుక ఒక పాన్ అనేది తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకొని కొంచెం హీట్ అయినాక జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై అనేది చేసుకోవాలి. మనకి ఇవి లైట్గా ఫ్రై అయిపోయినాక కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై అనేది చేసేసుకొని పక్కన సర్వ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు, పచ్చెనపప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ బియ్యం అనేది నానబెట్టుకున్నానండి. ఒక 5-6 స్పూన్స్ పెసరపప్పు, 5-6 స్పూన్స్ పచ్చెనపప్పు అండి. మనకి బాగా ఉడకాలి. పప్పు బియ్యం కొంచెం ఉడికినాక మనం పాలు అనేది పోసుకోవాలి. సేమ్ అదే టీ గ్లాస్ సరిపడా పాలు అనేది పోసుకున్నాను. ఈ పాలు అనేది మనకి బాగా పొంగాలండి, బాగా పొంగాలి. ఇక్కడ మనకి ఉడికిపోయినాక తర్వాత 1/4 కిలో బెల్లం అనేది తీసుకున్నానండి. 250 గ్రాములు బెల్లం అనేది తీసుకొని ఈ బెల్లం అనేది మనకి బాగా కరిగేదాకా మిక్స్ అనేది చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలి. ఇప్పుడు మనకు బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం, ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని అలాగే 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మనం కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకొని మిక్స్ అనేది చేసుకోవడమే. మనకి మొదటి ప్రసాదం రెడీ అయిపోయిందండి, బెల్ల పొంగల్ అనేది. ఇప్పుడు చక్కెర పొంగల్ చూద్దాం. ఇప్పుడు పాన్ అనేది పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకొని హీట్ చేసుకున్నాక కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై అనేది చేసుకొని పక్కన అనేది పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాస్ సరిపడా పాలు అనేది వేసుకున్నామండి, లేకపోతే 1/2 లీటర్ పాలండి. 1/2 లీటర్ పాలు అనేది వేసుకొని ఈ పాలు అనేది మనకి బాగా ఉడకాలండి, అంటే ఒక పొంగు అనేది రావాలి. తర్వాత నేను ఒకే టీ గ్లాస్ అండి, ఆ టీ గ్లాస్లో బియ్యం, పప్పు, పచ్చెనపప్పు, పెసరపప్పు 3 కలిపి ఒకే గ్లాస్ సరిపడా తీసుకున్నాను. ఇక్కడ నేను ముందుగా అరగంట సేపు నాననేది పెట్టుకోవాలి వాటిని కూడా. సో వాటిని వేసేసుకొని మనకి బాగా పొంగాలి, పాలు పొంగాలి. కొంచెం పప్పు బియ్యం అనేది కూడా మనకి బాయిల్ అనేది అవ్వాలండి. ఇందులో వాటర్ అనేది పోయి డైరెక్ట్గా పాలల్లోనే చేసేస్తున్నాము. చక్కెర పొంగల్ని పాలల్లో బాగా ఉడకాలి ఇవి పప్పు బియ్యం అనేది సరిపడా. ఇప్పుడు టీ ఎంత అయితే మనం బియ్యం అనేది తీసుకున్నాం, 1 టీ గ్లాస్ సరిపడా, సేమ్ అదే టీ గ్లాస్ సరిపడంత షుగర్ అనేది కూడా వేసేసుకొని బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. షుగర్ అనేది కరగాలి, మనకి పప్పు అన్నం కూడా బాగా ఉడకాలి. ఉడికినాక మనకి 1/2 స్పూన్ వచ్చి యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం, చిటికెడు సరిపోతుందండి పచ్చకర్పూరం అనేది. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు వేసుకొని కలుపుకోవడమే అండి. మనకి రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి, చక్కెర పొంగల్ అనేది. అమ్మవారి నైవేద్యంలో రెండో ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడో ప్రసాదం వచ్చి ఉప్పు పొంగల్ అండి. ముందుగా ఒక పాన్ అనేది పెట్టుకొని ఒక 3 or 4 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకొని కొంచెం హీట్ అయినాక ఇక్కడ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను, కచ్చా పచ్చగా దంచుకున్నాను అల్లము, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నాను. అందులోనే కచ్చా పచ్చగా దంచుకొని నెయ్యిలో బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. మనకి ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక లాస్ట్లో జీడిపప్పులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్కి 2 గ్లాస్ అండి వాటర్ అనేది పోసుకునేది. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్న, 1/2 కప్పు పెసరపప్పు అని తీసుకున్నాను. సో అందుకని 3 గ్లాసెస్ వాటర్ అని ఇక్కడ నేను పోసుకున్నాను.
ముందుగా నానబెట్టుకున్నాను వీటిని కూడా నేను, బియ్యము పప్పుని. సో వాటర్ అనేది పోసుకొని బాగా వాటర్ కొంచెం ఉడికినాక బియ్యము పప్పు కూడా వేసేసుకొని బాయిల్ అనేది చేసుకోవాలండి. నేను కొంచెం తొందరగా బాయిల్ అవడానికి ప్లేట్ అనేది పెట్టుకున్నాను. ప్లేట్ పెట్టినప్పుడు జాగ్రత్త అని పొంగిపోతుంది, చూసుకుంటూ ఉండాలి. మనకి బియ్యము పప్పు ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది వేసుకోవాలండి. 2 స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ అనేది. వేసుకొని బాగా మిక్స్ అనేది చేసుకొని, ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్నాం కదండి, మిరియాలు, జీడిపప్పు, జీలకర్ర, కరివేపాకు, సో అంతా వేసేసుకొని మిక్స్ అనేది చేసేసుకుంటున్నానండి. అమ్మవారి నైవేద్యంలో మనకి 3వ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి, ఉప్పు పొంగల్ అనేది. దద్దోజనం చూద్దామండి. ముందుగా పాన్ అనేది పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి. ఒక 2-3 రెమ్మలు కరివేపాకు సరిపోతుంది. ఫ్రై అనేది చేసుకున్న 4-5 జీడిపప్పులు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని వేసుకొని వీటిని కూడా ఫ్రై అనేది చేసుకోవాలండి. కొంచెం దూరగా వేగితే చాలండి మనకి. నేను అన్నం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసి పెట్టుకుని అన్నం చల్లార్చుకొని సరిపడా అన్నం అనేది తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని పెరుగు అనేది వేసేసుకొని మిక్స్ అనేది చేసుకుంటున్నాను. మనం సరిపడపోతే మధ్య మధ్యలో కూడా కొంచెం కర్డ్ అనేది వేసుకొని మిక్స్ అనేది చేసుకోవచ్చండి. అన్నము పెరుగు బాగా మిక్స్ అయిపోయినాక ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్నాం కదా, సో మొత్తం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మనకు దద్దోజనం రెడీ అయిపోయిందండి. అమ్మవారి నైవేద్యంలో 4వ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది, దద్దోజనం అనేది. ఇప్పుడు చింతపండు పులిహోర చూద్దామండి. ముందుగా ఒక జార్లో 1 స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం అల్లము, ఉప్పు, ఆవాలు పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికండి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ అనేది పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ అనేది పెట్టుకొని కొంచెం హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్, పచ్చిమిర్చి, పసుపు, అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2-3 రెమ్మలు కరివేపాకు కొంచెం హీట్ అయినాక నేను ముందుగా బాయిల్ అనేది చేసేసుకున్నాను రైస్ అనేది, ఇక్కడ చల్లార్చి పెట్టేసుకున్నాను కూడా. సో ఈ ఫ్రై చేసుకుంటున్నాం కదా మన పచ్చిమిర్చి అనేది, సో ఇదంతా నేను తీసుకున్న రైస్లో మిక్స్ అనేది చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అండి. రైస్ బాయిల్ చేసుకుని నేను చల్లార్చుకున్నాను. సో అందుకే నేను ఎంత ఆయిల్ అంతా హీట్ చేసుకొని నేను మిక్స్ అనేది చేసుకున్నాను. తర్వాత అదే పాన్లో కొంచెం ఒక 2 స్పూన్స్ నూనె అనేది వేసుకొని 1 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులండి. ఆవాలు మెంతులు మన చిటపట అనేదాకా వేడి చేయాలండి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు అనేది వేసుకొని ఒక నిమ్మపండు సరిపడంత చింతపండు ముందుగా నానబెట్టుకొని గుజ్జు చేసుకున్నాను. ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ అనేది చేసేసుకుంటున్నాను. ఆ చింతపండు రసం కూడా మనకు బాగా ఉడకాలి. సో ముందుగా నేను ఆవాల పేస్ట్ అనేది చేసుకున్నాను కదా, సో ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని అంతా బాగా బాయిల్ అనేది అవ్వాలండి. సో ఈ పేస్ట్ అంతా నేను పక్కన అనేది పెట్టేసుకుంటున్నాను మనకు బాగా ఉడికినాక. ఇప్పుడు పోపు అనేది పెట్టుకుంటున్నాను. పాన్ అనేది తీసుకొని ఒక 3 or 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని కొంచెం హీట్ అయినాక వేరుశనగపప్పు, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిర్చి, ఇంగువ వేసేసుకొని ఫ్రై అనేది చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం మనకు బాగా వేగినాక ఒక 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మనకి పులిహోరకి పోపు కూడా రెడీ అయిపోయిందండి, చింతపండు పులిహోరకి. సో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ నేను ఆ పేస్ట్ అనేది ఉంది కదా, మనం చింతపండు కలుపుకున్నాం కదా, సో ఫస్ట్ అది వేసేసుకొని బాగా మిక్స్ అనేది చేసుకున్నానండి. తర్వాత ఈ పోపు అనేది కూడా వేసేసుకున్నాను. ఇది మనం
గుళ్ళల్లో ప్రసాదంగా తింటాం కదండి చింతపండు పులిహోర అనేది, యాస్టీస్ సేమ్ అదే టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా. అమ్మవారి చింతపండు పులిహోర అండి అమ్మవారి నైవేద్యంలో 5వ రకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పాన్ అనేది పెట్టుకొని ఒక 3 or 4 స్పూన్స్ అండి ఆయిల్ నెయ్యి అనేది వేసుకొని కొంచెం హీట్ అయినాక పచ్చెనపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, కొబ్బరి అన్నం అనేది చేసి చూపిస్తున్నాను. సో అలాగే 2 ఎండుమిర్చిలు, ఒక 4-5 పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు కూడా వేసేసుకొని బాగా లైట్గా ఫ్రై అయితే చాలండి. ఇది ఎక్కువ ఫ్రై వద్దు, మనకి లైట్గా ఫ్రై అయిపోతే చాలు. ఇది మనకి నెయ్యిలో బాగా వేగితే మంచి టేస్ట్ అనేది ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుందండి. అలాగే ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై అనేది చేస్తాను. నేను అన్నం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి రైస్ అనేది. సో చల్లారిన రైస్లో సరిపడకు సాల్ట్ అనేది వేసుకొని పచ్చి కొబ్బరి తురుమండి ఇది. నేను ఇక్కడ డైరెక్ట్గా అన్నంలోకే మిక్స్ చేసిన పచ్చి కొబ్బరి తురుము అనేది. నీట్గా రైస్ మనకి కొబ్బరి బాగా మిక్స్ అనేది అవ్వాలి. సో బాగా మిక్స్ అనేది చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకున్న కొబ్బరి అన్నాన్ని మొత్తం కలిపి నేను పోపులోకి కలిపేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి కొబ్బరి అనేది. మనకి కొబ్బరి అన్నం అనేది ఎక్కువ టైం పట్టదు. అమ్మవారి నైవేద్యంలో మనకి 6వ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి కొబ్బరి అన్నం అనేది. ఇప్పుడు కదంబ రైస్ చూద్దామండి. ముందుగా ఒక పాన్లో 1 గ్లాస్ బియ్యము, 1/2 గ్లాస్ పచ్చలపప్పు, 1/2 గ్లాస్ కందిపప్పు అండి, ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒక 3-4 గ్లాసెస్ వాటర్ అనేది పోసుకొని బాయిల్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మనకి అన్నం అనేది బాగా ఉడకాలి కాబట్టి పప్పు బియ్యం అనేది. సో నేను 4-5 విజిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక పాన్లో 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకొని కొంచెం వాటర్ అనేది హీట్ అయినాక మనకి కట్ చేసుకున్న వంకాయలు, ముల్లంగి, దోసకాయలు, క్యారెట్, మునక్కాయలు వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు పట్టద్దు, మనకి ఉడకాలంటే టైం పడుతుంది. సో ఒక 10-15 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలండి. మన ఈ కదంబ రైస్లో మీరు బూడిద గుమ్మడికాయ వేసుకోవచ్చు, చిలకడ దుంపలు కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. తర్వాత ఉడికినాక చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం ఇంగువ, సాంబార్ పొడి, సాల్ట్ వేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు, నిమ్మకాయ అంత సైజు చింతపండు సరిపోతుందండి. నానబెట్టుకుని గుజ్జు తీసుకుని చింతపండు రసం కూడా ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాము. మనకి ఇది బాగా మిక్స్ అయిపోయినాక మనకి బాగా ఉడకడానికి ఒక 20 మినిట్స్ టైం అనేది పడుతుందండి. సో ఇప్పుడు విజిల్ అనేది తీసేసుకొని పప్పు అన్నం అంతా ఒకసారి మిక్స్ అనేది చేసుకోవాలండి. మనకి ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో ఈ పప్పు అనేది కొంచెం అనేది ఉడికించిన కూరగాయల్లో వేసేసుకొని మిక్స్ అనేది చేసుకోవడమే అండి. ఇందులో మనం టమాటో కానీ ఆనియన్స్ కానీ ఏది యూజ్ చేయమండి కదంబ రైస్లో అయితే. మనం నార్మల్ ఇంట్లో చేసుకున్న సాంబార్లు యూజ్ చేస్తాం, కదంబ రైస్లో ఏం యూజ్ చేయరండి. తర్వాత పోపు అనేది పెట్టేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండి, కొంచెం మెంతులు, పోపు అనేది పెట్టేసుకొని మిక్స్ అనేది చేసేసుకోవడమే అండి. సో మనకి 7వ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి కదంబ రైస్ అమ్మవారి నైవేద్యంలో. నెయ్యి అనేది వేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకొని జీడిపప్పులు వేసుకొని కొంచెం ఫ్రై అనేది అయినా కొంచెం కిస్మిస్ అనేది కూడా వేసుకొని లైట్గా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను కేసరి అనేది చేసి చూపిస్తున్నాను. ఈ కేసరికి ముందుగా నేను జీడిపప్పు, కిస్మిస్ అనేది ఫ్రై అనేది చేసుకున్నాను. సేమ్ పక్కన సర్వ్ అనేది చేసుకొని సేమ్ అదే ప్యాన్లో 1 టీ గ్లాస్ సరిపడా రవ్వ అనేది వేసుకున్నానండి. రవ్వ అనేది చేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసేసుకోండి. అందులోని రవ్వ లైట్గా కొంచెం కలర్ అనేది మారాలండి మనకి, అంటే కొంచెం వేగాలన్నమాట రవ్వ అనేది మనకి. సో అందుకని కొంచెం కలర్ మారేదాకా ఫ్రై అనేది చేసుకుంటున్నాను రవ్వని.
తర్వాత పక్కన పెట్టేసుకొని రవ్వని సేమ్ అదే పాన్లో ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకొని బాగా ఉడికినాక నేను ఇక్కడ ఎల్లో కలర్ అనేది వేసుకున్నాను కేసరికి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ రవ్వ అనేది ఉండలు అనేది కట్టకుండా బాగా కలుపుకోవాలి వాటర్లో. ఒకేసారి పోసేసుకుని మనకు ఉండలు కట్టేస్తుందండి. సో అలా కాకుండా ఉండలు అనేది కట్టుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. సేమ్ అదే టీ కప్పుకి సరిపడా షుగర్ అనేది కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను రవ్వ ఏ కప్పుతో తీసుకున్నా ఆ కప్పు కొలతలే తీసుకున్నానండి. షుగర్ మనకు బాగా మెల్ట్ అయిపోయినాక సేమ్ అదే కప్పుతో నేను పాలు అనేది తీసుకున్నాను. పాలు అనేది తీసుకొని ఉండలు అనేది కట్టుకుని బాగా మిక్స్ అనేది చేసుకొని తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ టేస్ట్ కోసం మిల్క్ మేడ్ అనేది వేసుకున్నానండి. మిల్క్ మేడ్ వేసుకున్నాను. బాగా మిక్స్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్ అనేది వేసేసుకుంటాను. మనకి అమ్మవారి నైవేద్యంలో 8వ ప్రసాదం రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మెదుపువడ చూద్దాం. ముందుగా బాండలు అనేది పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక వడపిండి అనేది తీసుకొని అరిచేతిలో వాటర్ అనేది తడుపుకొని పిండిలాగా వడలా తట్టుకొని వేసుకోవాలండి. ఈ వడపిండికి నేను ముందుగా అరగంట ముందుగా నేను మినప్పప్పుని బాగా నానబెట్టుకొని గ్రైండ్ అనేది చేసుకొని కొంచెం సోడా ఉప్పు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. బాగా మెత్తగా మనం గ్రైండ్ అనేది చేసుకోవాలి పిండి అనేది. ఈ గారెలు ఏం చేస్తారంటే అరిచేతిలో కొంచెం వాటర్ అనేది తడుపుకొని వడపిండి అనేది తీసుకొని మెత్తగా వడలాగా తట్టుకొని వేసుకుంటారండి. వీటిని చాలా మెత్తగా కూడా ఉంటాయి గారెలు. ఈ మెదుపువడ అనేది జాగ్రత్తగా మనం తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే విరిగిపోతాయి. సో ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవుతాయి. బాగా వేగిపోయినాక మనం తీసి పక్కన అనేది పెట్టుకోవడమే అండి. చివరి ప్రసాదం అండి నైవేద్యంలో మనకి చివరిగా మెదుపువడ కూడా రెడీ అయిపోయిందండి. చూసారుగా నవరాత్రులకి మనకి 9 రకాల అమ్మవారి ప్రసాదాలు ఎంత ఈజీగా అయిపోయిందో. చూసారుగా ఈ దసరా నవరాత్రులకి 9 రకాల ప్రసాదాలు అమ్మవారికి ఎంత ఈజీగా చేసుకున్నారో. మీరు కూడా తప్పకుండా ఈ నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి మీ కోరికలని తీరాలని తప్పకుండా కోరుకుంటున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కన బెల్ బటన్ని క్లిక్ అనేది చేయండి. మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.